గైస్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మూవీస్ మిత్ర. ఈ రోజు నేను మీ ముందుకి 2024లో మస్ట్ వాచ్ మూవీస్ గురించి చెప్పబోతున్నాను. ఈ మూవీస్లో మీకు నచ్చే స్టోరీ ఉంటుంది, యాక్షన్స్ ఉంటుంది అండ్ గ్రాఫిక్స్ కూడా ఉంటుందన్నమాట. విజువల్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండేలాంటి స్టోరీస్ని నేను మీ ముందరికి తీసుకొచ్చాను. స్టోరీ మొత్తం వినే ఓపిక లేని వాళ్ళకైతే ఈ వీడియో కరెక్ట్గా ఉంటుందన్నమాట. జస్ట్ స్టోరీ లైన్ మాత్రమే చెప్పబోతున్నాను. సో ఇక మూవీస్లోకి వెళ్తే ఫస్ట్ మూవీ అయితే డెన్షియల్ అనమాట. ఒక రాజు కుటుంబం ఉంటుంది. వాళ్ళ పూర్వీకులు ఒక పెద్ద తప్పు చేసి ఉంటారనమాట. అది ఏంటి అంటే ఒక కేవ్లో ఒక డ్రాగన్ అండ్ దాని పిల్లలు ఉంటాయి. ఒకసారి రాజు పూర్వీకులు ఆ డ్రాగన్ యొక్క పిల్లల్ని చంపేస్తారు. దాంతో డ్రాగన్కి చాలా కోపం వస్తుంది. సో దానికి పరిహారంగా రాజు పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఆ డ్రాగన్కి సమర్పించాలన్నమాట. అలా చాలా జనరేషన్స్గా చేస్తూ వస్తారనమాట. ఇక ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి పెద్ద అయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి పేదవాళ్ళు అనమాట. ఇక వాళ్ళకి ఒక కూతురు ఉంటుంది. సో ఆ రాజు సైనికులు వెళ్ళి ఆ పెద్దాయన్ని అడుగుతారనమాట, మీ అమ్మాయిని మా రాజుకిచ్చి పెళ్లి చేయండి, మీకు బోల్డెంత బంగారం ఇస్తాము అని చెప్పి. సో ఇక రాజు కుటుంబానికి వెళ్తుంది అనే ఆశపడి ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మాయిని వాళ్ళతో పంపించేస్తారు. సో ఇక రాజు తనని పెళ్లి చేసుకుంటారు. ఈ అమ్మాయే హీరోయిన్ అనమాట. సో ఇక హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత తన బ్లడ్ రాజుగారి బ్లడ్ని కలుపుతారనమాట స్పిరిచువల్గా. ఆ తర్వాత రాజు ఏం చేస్తాడంటే హీరోయిన్ని తీసుకెళ్ళి ఒక కేవ్లో వదిలేస్తాడు. ఆ డ్రాగన్ ఉన్న కేవ్లో వదిలేసి వచ్చేస్తాడనమాట. ఇక ఆ డ్రాగన్ హీరోయిన్ అయితే చాలా టార్చర్ చేస్తూ ఉంటుంది. అసలు హీరోయిన్ ఆ డ్రాగన్ నుండి ఎలా తప్పించుకుంటుంది, ఎలా సర్వైవ్ అవుతుంది అనేది ఈ మూవీ అయితే మస్ట్ అండ్ వాచ్ 2024 అనమాట. ఈ మూవీలో గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ డ్రాగన్ కూడా మాట్లాడుతుంది అనమాట. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. ఇక నెక్స్ట్ మూవీ అయితే గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ అనమాట. ఇందులో కాంగ్ అండ్ గాడ్జిల్లా లాస్ట్ మూవీలో వాళ్ళిద్దరికి అసలు పట్టదు కదా, కానీ ఈ మూవీలో వాళ్ళిద్దరు కలిసి ఫైట్ చేసి ఈ ప్రపంచాన్ని కాపాడతారనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ మూవీలో స్కార్కింగ్ అని ఒక విలన్ ఉంటాడు. వాడు చాలా భయంకరమైన వాడు అనమాట. ఈ పెద్ద పెద్ద ఏప్స్ అన్నిటినీ కూడా వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి లైక్ ఒక హాలుసినేషన్లోకి తీసుకెళ్ళి ప్రపంచాన్ని అంతా కష్టపెడుతూ ఉంటాడు అనమాట, అల్లాడిస్తూ ఉంటాడు అనమాట. సో వాళ్ళ నుండి ఈ ప్రజల్ని కాపాడడానికి, ఈ ప్రపంచాన్ని కాపాడడానికి గాడ్జిల్లా అండ్ కాంగ్ చాలా పెద్ద ఫైట్ చేసి మరి వాడిని చంపేసి కాపాడతాయి అనమాట. సో ఈ మూవీలో విజువల్స్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫైటింగ్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. ఈ మూవీ మస్ట్ వాచ్ 2024. చాలా మంది చూసే ఉంటారు, చూడని వాళ్ళైతే చూసేయండి. తెలుగులో కూడా ఉంది ఈ మూవీ. నెక్స్ట్ మూవీ అయితే రెబల్ మూన్ పార్ట్ 2 అనమాట. ఈ మూవీ చాలా క్రేజీగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ నచ్చిన వాళ్ళకి ఈ పార్ట్ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. స్టోరీ ఏంటి అంటే ఫస్ట్ పార్ట్ కంటిన్యూయేషన్గా ఉంటుంది. ఒక హ్యాపీ ప్లానెట్ ఉంటుంది, దాని పేరు మదర్ వరల్డ్. అక్కడ అందరూ విలేజర్సే ఉంటారు, అంటే వాళ్ళు ఫార్మింగ్ మాత్రమే చేసుకుంటూ ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇక అంత హ్యాపీగా ఉన్న ప్లానెట్కి కొంతమంది ఆర్మీ వాళ్ళు వస్తారు వార్షిప్స్లో. అండ్ ఆ ఆర్మీకి హెడ్ ఉంటాడు, వాడు ఒక పెద్ద సైకోగాడ్ అనమాట. వాడు మదర్ల్యాండ్లోని ఫార్మర్స్ని బెదిరిస్తూ ఉంటాడనమాట. లైక్ పంటలన్నీ 3 నెలల్లోనే పండించేసి వాళ్ళకి ధాన్యం ఇవ్వాలి అని చెప్పేసి బెదిరిస్తూ డిమాండ్ చేస్తూ ఉంటాడనమాట. ఒకవేళ ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని బ్రూటల్గా టార్చర్ చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటాడనమాట. ఇక అదే ప్లానెట్కి వచ్చిన హీరోయిన్ ఫార్మర్స్కి హెల్ప్ చేయాలి అని తన దగ్గర ఉన్న వాళ్ళతో ఫార్మర్స్ని కూడా ఒక గ్రూప్గా లాగా ఫామ్ చేసి వాళ్ళకి శత్రువుల్ని డిఫీట్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ అంతా ఇస్తుందన్నమాట. ఇక హీరోయిన్ అండ్ ఆ విలేజర్స్ ఆ వార్షిప్ని ఆర్మీ వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు, వాళ్ళు ఎలా కాపాడుకుంటారు అనేది ఈ మూవీ అనమాట. విజువల్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ కంప్లీట్ యాక్షన్ మూవీ. ఫైట్ సీన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. ఈ మూవీ కూడా మస్ట్ వాచ్ 2024. నెక్స్ట్ మూవీ పేరు రోడ్ హౌస్ అనమాట. ఒక రిసార్ట్ ఉంటుంది విత్ బార్ అండ్ రెస్టారెంట్. విలన్కి ఆ రిసార్ట్ మీద కన్ను పడుతుంది. ఓనర్ని అడుగుతాడు రిసార్ట్ని అమ్మమని చెప్పి, కానీ ఓనర్ మాత్రం ఒప్పుకోదు. సో ఇక విలన్ రోజు ఏదో ఒక ప్రాబ్లం చేస్తూ ఉంటాడు వాళ్ళ రౌడీల్ని పంపించి. సో ఇక ఓనర్ ఏం చేస్తుందంటే హీరోని హైర్ చేసుకొని బార్ లోపలికి ఏ రౌడీలు రాకుండా గొడవలు చేయకుండా చూసుకోమని చెప్తుంది. హీరో కూడా అలానే చేసుకుంటాడనమాట. రౌడీలను అస్సలు లోపలికి అలో చేయడు. ఇక చేసేదేమీ లేక విలన్ డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తాడనమాట స్టోరీలోకి. హీరో ఎలా విలన్ని ఎదుర్కొంటాడు, రిసార్ట్ జోలికి రాకుండా ఎలా చూసుకుంటాడు అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. కానీ ఈ మూవీ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఫైట్ సీన్స్ నచ్చే వాళ్ళకైతే ఈ మూవీ ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది అనమాట. ఇందులో విజువల్స్ అయితే సూపర్గా ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మూవీ. మస్ట్ వాచ్ 2024 ఈ మూవీ కూడా. సో ఇక నెక్స్ట్ మూవీ అయితే సొసైటీ ఆఫ్ ద స్నో అనమాట. కాలేజ్ స్టూడెంట్స్ బేస్బాల్ మ్యాచ్ కోసం వేరే కంట్రీకి వెళ్ళడానికి ఫ్లైట్లో వెళ్తూ ఉంటారు. కానీ సడన్గా వెళ్తున్న ఫ్లైట్ స్నో మౌంటైన్ మీద క్రాష్ అయిపోతుంది. ఇక ఆ స్నోలో వాళ్ళందరూ ఎలా సర్వైవ్ అవుతారు, అసలు ఎంతమంది బ్రతికి ఉంటారు, అక్కడ నుండి ఎలా బయటపడతారు అనేది ఈ మూవీ అనమాట. ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది కూడా. సో మస్ట్ వాచ్ 2024 అనమాట.